ఈ రోజుల్లో టైం లేకనో లేదా ఈ ఫుడ్స్ యొక్క ఇంపాక్ట్ గురించి అవగాహన లేకనో తెలీదు గానీ, పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్, ఈ ప్యాకెట్స్‌లో ఉండే చిప్స్ టైప్‌లో వస్తాయి కదా! అవి హై షుగర్స్ ఉండేటువంటి జ్యూస్ బాక్సెస్ ఇవన్నీ కూడా బ్రంచ్ లాగా స్నాక్స్ లాగా ఇచ్చేస్తున్నారు. ఒక విషయం చెప్పాలంటే మన గట్ జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది మనకి సెకండ్ బ్రెయిన్ లాగా పనిచేస్తది. ఒకవేళ గట్ హెల్త్ పాడైందనుకోండి, ఈ హై షుగర్స్, హై సాల్ట్స్ అన్నీ కూడా బాడీలోకి అబ్జర్బ్ అయిపోతాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మైండ్ అన్‌సెటిల్ అయిపోతుంది. బాడీ కూడా అలసటగా తయారవుతుంది. కానీ గట్ హెల్త్ బాగుందనుకోండి, మైండ్ అనేది కామ్‌గా ఉంటుంది. బాడీ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేర్చుకోవడం ఏదైతే ఉందో అది ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి బాడీ అనేది కనిపించే మైండ్ అనుకోవచ్చు. మైండ్ అనేది కనిపించని బాడీ అనుకోవచ్చు. అందుకనే పతంజలి యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి ఏం చెప్పారంటే, ముందు ఆసనాలు, తర్వాత ప్రాణాయామం, ఆ తర్వాత ధ్యానం అని చెప్పి. మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేయవలసింది బాడీని. మనం బాడీని బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత మెడిటేషన్లోకి వెళ్ళడానికి మార్గం సులభం అవుతుంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అనుకోవచ్చు, పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వడం ప్రేమనా, లేదా ఆ వస్తువు వాళ్ళకి మంచిది కాదు అని తెలిసి నో చెప్పడం ప్రేమనా? వాళ్ళ భవిష్యత్ గురించి ఆలోచించి ఏదైనా ఇవ్వడం అనేటువంటిది నిజమైన ప్రేమ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఫోకస్ చేస్తారు, ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తి ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రస్తుతం ఉండేటువంటి ఈ హ్యాబిట్స్ అన్నీ కూడా వీటి వల్ల ఫ్యూచర్ హ్యాబిట్స్ కూడా డిసైడ్ అయిపోతాయి. ఒక్కసారి అలవాటు కనుక డీప్ రూట్ అయ్యిందంటే దానిని మార్చడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, డాక్టర్స్ వాళ్ళ పేషెంట్కి చెప్తూనే ఉంటారు, నీకు షుగర్ ఉంది బాబు, బీపీ ఉంది, నువ్వు ఈ ఫుడ్స్ తినకూడదు, ఆ ఫుడ్స్ తినకూడదు, కంట్రోల్ చేయని చెప్పి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫుడ్స్ తినేసి శుభ్రంగా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది అనే ఒక దాంట్లోకి వచ్చేసారు. ఎందుకంటే ఆ ఫుడ్స్ వాళ్ళు మానలేదు, అది డీప్ రూట్ అయిపోయింది. అయితే దీనికి పరిష్కారం ఏంటి అని అనుకుంటే కనుక నేను కొన్ని ఫుడ్స్ ఉదాహరణ చెప్తాను, ఇవే ఎగ్జాక్ట్గా పెట్టమని కాదు. ఇప్పుడు దానివల్ల మనం ఏం చేయొచ్చు అంటే, ఉడికించిన పల్లీలు కానీ, ఈ వేయించిన శనగలు, లేదా మనం ఇంట్లో చేసుకునే పల్లి చిక్కీలు, నువ్వుల చిక్కీలు కానీ, లేదా డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఇవ్వడం వల్ల మనకి ఈ పిల్లలకి కావాల్సిన ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, హెల్దీ ఫ్యాట్స్ అన్నీ వస్తాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ జంక్ ఫుడ్ మీద డిపెండెన్సీ అనేది పిల్లలకి తగ్గుతుంది. వాళ్ళకి జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక తగ్గిపోతుంది. చిన్నప్పటి నుండి ఈ క్లీన్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం అలవాటు చేస్తే వాళ్ళకి డిసిప్లిన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. ఈరోజు మనం తీసుకునే ఈ నిర్ణయాలే వాళ్ళ జీవితంలో చాలా పెద్ద మార్పులు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ.